హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తుంటే కలర్ఫుల్గా నూరూరిపోతుంది కదా చికెన్ ఫ్రైడ్ రైస్. ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సమ్మర్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చేయలేము ఎందుకనుకోకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా పిల్లలకి చేసుకోండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక 2-3 సార్లు కడిగి వాటర్ అన్నీ పిండేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, అలాగే ఒక ఎగ్ని పగలకొట్టి వేసుకొని ఇవన్నీ కూడా చేతితో కలుపుకోవాలి. ఫస్ట్ స్పూన్తో కలిపాను, కలవలేదు, అందుకని మళ్ళీ చేతితో చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కలిపేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మొత్తం అంతా కూడా ముక్కకు పట్టేలాగా వేసుకున్నాను. ఫస్ట్లో వేస్తే కలవదని లాస్ట్లో వేసాను. ఇవన్నీ కలుపుకున్నాక ఒక గంటన్నా నీటిని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గంట టైం లేదు అనుకునే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని పకోడీలాగా ఆయిల్లో వేసేసుకుందాం. ఇది మంచి కలర్ఫుల్గా రావడానికి మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఇందులో ఒక డ్రాప్ ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు అందరూ తింటారు కాబట్టి హెల్తీగా చేయాలని ఫుడ్ కలర్ నేను అవాయిడ్ చేసేసాను. ఇప్పుడు ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇలా వేగిపోయిన వాటిని వెడల్పాటి ఉన్న ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం అన్నిటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా మొత్తం వేసేసుకొని 2 వాయిలుగా వేస్తున్నాను నేను చికెన్ని. ఇలా వేసేసుకొని సేమ్ ఫస్ట్ ఎలా చేసామో ఇప్పుడు కూడా అలానే చేసేసుకుందాం. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కాలినాక వీటిని తీసేసుకొని ఒక వెడల్పాటి బేషన్లోకి మనం వీటిని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో ఆయిల్ ఉంటుంది కదా, అందులోకి 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకుందాము. సో ఇలా పగలగొట్టి నేను ఇక్కడ 2 గుడ్లు వేసాను. ఆ క్లిప్ మిక్స్ అయిపోయిందండి, ఏమనుకోకండి. పగలగొట్టి వేసాక ఇలా ఆమ్లెట్లు 2గా వచ్చినాయి. వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చికెన్ కూడా చల్లారిపోయాక వీటిని కూడా చికెన్ పీసులు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆమ్లెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అలాగే చికెన్ ముక్కలు వేసుకున్నాక ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం బాగా వీటిని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కొంచెం సేపటికి మనకి ఎంత మంచిగా జ్యూసీగా వచ్చినాయో. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మనం మంచిగా వీటిని కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పైనుంచి కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉడికించుకున్న రైస్లో మనం ఇవి ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్లో ఈ చికెన్ ముక్కల్ని, ఎగ్స్ని అన్నిటినీ కూడా వేసేసి కలిపేసుకొని లాస్ట్గా పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.